ఈ విధంగా తెల్లగడ్డని కచ్చా పచ్చగా దంచుకొని ఈ వేగుతున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి, తెల్లగడ్డ ఎక్కువగా తీసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ప్లస్ అదిగాక మన హార్ట్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా వేయించి ఎక్కువ ఏం వేగవలేదు, లైట్గా ఇట్లా ఉద్దిపప్పు బ్రౌనిష్ కలర్కి వచ్చింది కదా, చాలా ఇంకా మనం ఎక్కువగా షో చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు దీంట్లో ఎందుకు వేస్తున్నానంటే మనం మునగాకు వేసిన తర్వాత పసుపు కలవదు కాబట్టి, అలాగే కొంచెం సాల్ట్ కాదు అదే కొంచెం సాల్ట్ అదే తెల్ల డబ్బాలో ఉంటుంది. ఏంది ఇంకో వేస్తారా ఏరా కలర్లో గుడులు అయితే ఎప్పుడు వేసిందా కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. ఏమా కొంచెం వేసేదానికి ఏందో పెద్ద అన్ని వీడియోలు పడతాయి కానీ అమ్మా చాలు చాలు. నేను ఎప్పుడు వేయలేదండి, మా పాప నేర్పిస్తుంది. సరే చూద్దాం ఈ టేస్ట్ ఎట్లుంటుందో. నెక్స్ట్ మనం ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా మునగాకు, ఈ విధంగా పొడి పొడిగా నీళ్ళు కింద పోకుండా ఉండాలి. వేపిన తర్వాత దీంట్లోనే వేయాలి. ఈ విధంగా సౌండ్ రావాలి, చిటపటని సౌండ్ రావాలి. ఇది మనం ఉడకబెట్టుకోవాలి కదా, ఉడికిపోతుంది కదా. ఏదో చేస్తున్నా అవును కదా. నువ్వు చెప్పండి మాటలు కాదు, నేను ఒకసారి ఇట్టే చేసా, మళ్ళీ డౌట్ వచ్చింది. అమ్మ ఉడకబెడతాను. ఉడకబెట్టదు, మూత పెట్టేస్తే ఉడకుతుంది. ఒకవేళ నీళ్ళు తక్కువైపోతే నీళ్ళు జల్లుకుంటే అది ఉడకబడుతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లగా చెప్పాల్సి వస్తుంది. ఇది మారిందండి. ఇప్పుడు పాత ఓల్డ్ జనరేషన్ అయితే, ఓల్డ్ జనరేషన్లో కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్, జస్ట్ చూసింది అంతే. తల్లులు పిల్లలకి చెప్పేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు తల్లులు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అవసరం పడేలాగా. ఈ విధంగా బాగా ఇటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి. పెడతారు, ఎక్కువసేపు తిప్పద్దు, మూత పెట్టు. మీరు కొంచెం మునగా మంచిగా తీసుకోండి, మా అమ్మ పొలాలుగా తీస్తుంది. ఎవరు చూస్తారు ఈ వీడియో వస్తాడు కాదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మునగాకు తిన్నప్పుడు మునగాకు పొలాల్లో కూడా ఉంటుంది కదా శక్తి. ఉంటుంది. ఈ విధంగా కొంచెం నీళ్ళు చేతులు ఖాళీగా లేవండి, వంట చేసేవాళ్ళు చల్లాలి. చాలు, అట్ట పెడితే కొంచెం మగ్గు పెడతారు మా నీళ్ళు చల్లాలి కదా. ఇంక కొట్టద్దు, వీడియో చూసి వచ్చి నువ్వు వంట చేయలేవు. పోపుల డబ్బా ఇలా పెట్టుకోవాలండి. మసాలా డబ్బాలో ధనియాల పొడి లేకుండా ఇదేదో గరం మసాలా పొడి అంతే కదా మసాలా. ఇప్పుడు దీన్నే ఇలా మూత పెట్టేస్తామండి. ఏమండి ఆవిరి గాలి వెళ్ళిపోతుందండి. నిజంగా ఉండాలి, అట్లే ఉండాలి.